పశ్చాత్తాప కన్నీటితో ఆశపడి వేడుచున్నా. ప్రభునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, తపస్సు కాలము 5వ రోజు ధ్యానాంశంలోనికి మనందరం కూడా ప్రవేశించి ఉన్నాం. మరి ఈనాటి ధ్యానాంశము పశ్చాత్తాపం, కన్నీటితో మన్నింపు కోరుట. మనం ధ్యానించే వాక్యము సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనము. పాపములను తప్పులను కప్పిపెట్టుకునివాడు బాగుపడడు, ఆ పాపములను ఒప్పుకొని దానిని పరిత్యజించువాడు దేవుని దయను పొందును. ప్రియమైన దేవుని విశ్వాసులారా, పశ్చాత్తాపము అనగా పవిత్రాత్మ దేవుడు చూపిస్తున్న పాపమును ఒప్పుకొని కన్నీటితో దేవుని యొక్క పాదాలను కడుగుట. పశ్చాత్తాపము పాపిని పరిశుద్ధినిగా మారుస్తుంది. ఏ విధంగా అయితే మరియ మగ్దలేనమ్మ పశ్చాత్తాపమును కన్నీటి రూపంలో చూపించింది. ప్రభువు మొదట దర్శనమును ఆమెకే ఇచ్చారు. విధముగా మనము చేసిన తప్పిదాలను దేవుడు ఒప్పుకున్న ఎడల, కన్నీటితో ప్రార్థన చేసిన ఎడల మనల్ని ఆయన దయతో కనికరిస్తాడు. పాపములను ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనందరం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఏ శోధనలకు బలహీనుడనై లొంగిపోతున్నాము? ఒప్పుకొని విడిచిపెట్టిన పాపం మళ్ళీ తిరిగి రాకుండా ఉండుటకు ఏం చేయాలి? శోధనలను జయించడానికి ఏం చేయాలి అంటే దేవునితో జత అయి ఉండాలి, దేవునితో అనుసంధానమై ఉండాలి, దేవునికి ప్రార్థన చేస్తూ ఉండాలి. మరి దేవుని ఎదుట ఒప్పుకున్నటువంటి పాపములను మరలా చేయకుండా ఉండిన ఎడల దేవుడు మనతో ఉంటారు. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా ప్రభువ, మా ప్రార్థన ఆలకించువాడా, పరలోక తండ్రి, నా కన్నీటిని తుడుచుదేవా, నాలో నీ పాపం తీసివేసి క్షమించి నీ రక్తంతో నన్ను శుద్ధి చేయు తండ్రి. పరిశుద్ధంగా జీవించుటకు సహాయం చేయి ప్రభువ. శోధనలను జయించి మీకిష్టమైన బిడ్డగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని మా నాథుడైన యేసుక్రీస్తు నామమున మనవి చేసి అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ ఆమేన్. నీ పాదాలు నే కడగనా, సుంకరి జక్కయ్యలా నా సర్వము విడనాడనా. మగ్దల మరియలా నీ పాదాలు నే కడగనా, సుంకరి జక్కయ్యలా నా సర్వము విడనాడనా. నా పాపాలను కొని నీ పాదాలు ముద్దాడనా, నా పాపాలను కొని నీ పాదాలు ముద్దాడనా. నిన్ను చేరాలని, నీతో ఉండాలని, నీలా మారాలని ఆశపడి వేడుచున్నా, నీ ఆశపడి వేడుచున్నా. పశ్చాత్తాప కన్నీటితో ఆశపడి వేడుచున్నా.